ఆల్రెడీ మీ ఫ్యామిలీలో 2 హిట్లు పడినాయి. కన్నప్ప ఒకటి, మిరాయి ఒకటి. మీకు మీ బ్రదర్‌కి ఉన్న బాండింగ్ అంటే మేము ఒక వీడియో చూసాము. సినిమాల్లో బాండింగ్ చూస్తుంటాం. బట్ ఒక రీల్‌లో మీరు ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉందో మీ ఇద్దరి మధ్యన మేమంతా చూసాము. అయితే మోహన్ బాబు గారిలో, మనోజ్ గారిలో ఏమైనా ఇన్‌స్పైర్ అయ్యే అంశాలంటే మీరు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారండి? బాగా ఇన్‌స్పైర్ చేసే అంశాలు మిమ్మల్ని. వాళ్ళిద్దరిని కంపేర్ చేసి చెప్పాలా ఇప్పుడు నేను? అంటే మీరు బాగా అంటే మా తమ్ముళ్ళలో ఇది ఇన్‌స్పైర్ అవ్వచ్చు, మోహన్ బాబు గారిలో ఇది అవ్వచ్చు అని ఏమైనా ఉన్నాయంటారా? మనోజ్ కమ్‌బ్యాక్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ అండి. బికాజ్ ఐ హోప్ ప్రతి యూత్ మనం చాలా టైం లైఫ్లో అందరికీ ఆ టైం వస్తుంది. బాయ్ నాకొద్దు, ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతే బాగున్ను అనేది ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరి లైఫ్లోనూ వస్తుంది. కానీ జీవితం ఇంతే అనుకుంటే నరకం, జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. ఆ ఇంతే జరిగినప్పుడు మనం ఓ నో ఇంకా నాకు వద్దు అనుకుంటే కాదు. మనోజ్ ఎన్ని అడ్డంకులు దాటుకొని ఎంత మనోవేదన దాటుకొని ఇంత దూరం వచ్చాడు అనేది అది మామూలు విషయం కాదు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్. మా నాన్నగారిని ఈరోజు చూస్తే మేమిద్దరం వయసు అవుతుంది కానీ మాకు ఆయనకు అవ్వట్లేదు. ఆయన ఈ రోజుకి ఇప్పుడు పారడైజ్ సినిమా తెలుసా తెలీదా అందరు? నేను చెప్పాను పోండి, మరి నాని ఏమనుకోడు. అఫీషియల్గా రాలేదా? ఓ అనుకున్నా, విన్నానండి నేను. జస్ట్ దొరికేసానా ఏంటి? ఓ చేస్తే అని విన్నానండి, ఇంకో సినిమా ఏదో చేస్తున్నారని. ఆ సినిమాకి ఆయన క్యారెక్టర్కి ఆయన ఫోటోలు తీసుకునేటప్పుడు అమ్ముడు ఇచ్చుడు నా బాడీలో ఆయనకున్న మసిల్స్ నాకు లేవు. హీఈస్ వెయిట్ ట్రైనింగ్ కంటిన్యూస్లీ బికాజ్ ఆ క్యారెక్టర్కి ఒక సర్టన్ లుక్ ఉండాలి అని. ఈ వయసులో ఎవరు వచ్చి చేసింది వెళ్ళిపోదాం. చాలామంది యాక్టర్స్ మనకు తెలుసు ఒక సెట్కి వచ్చి 2 అవర్లే పనిచేసి నేను ఎంతకంటే చేయను అని చెప్పి, బికాజ్ వాళ్ళు ఒక హిస్టరీ ఉంది, నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ని అని. నాన్నగారు సెట్కి వస్తే ఒక చిన్న బిడ్డలాగా బిహేవ్ చేస్తారు. అది ఫస్ట్ టైం డైరెక్టర్ అవని, ఎంత పెద్ద డైరెక్టర్ అవని. సో సెట్లో హీఈస్ అ వెరీ 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 ఇన్స్పైరింగ్ మ్యాన్. ఫ్యూచర్లో ఏమన్నా మీ బ్యానర్లో మనోజ్ గారిని పెట్టి ఏమైనా సినిమా తీసే అవకాశం ఏమన్నా అంటారా? ఎస్ అండి, వాడితోటే చేయాలని ఉంటుంది నాకు. నేను ఇక్కడికి వచ్చింది కూడా నేను మీకు తెలుసా అని ప్రొడ్యూసర్గా చేశాడు నన్ను. జుమ్మంది నాదో అని ప్రొడ్యూసర్గా చేసి